మీరు బాధితురాలి పేరు బయట పెట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఇంతకన్నా ఘోరమైన నీచమైన అబద్ధం ఇంకోటి ఉండదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఇక మీ వ్యక్తిత్వం ఏందో మీరే పరీక్షించుకోండి. ఎవరండి బయటపెట్టింది బాధితురాలి పేరు? ఎవరు బయటపెట్టినరు? బీజేపీ వాళ్ళు బయటపెట్టారు. అసలు బాధితురాలు పేరు ఏంటి అనేది ఎవరు బయటికి తీసుకొచ్చిండ్రు? కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయికి వ్యతిరేకంగా మీ కింద పనిచేస్తున్న కరీంనగర్ పోలీసులు మే 8వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు వీళ్ళు మాకు ఎఫ్ఐఆర్ చేయండి అని పేట్ బషీరాబాద్కి వస్తే ఉల్టా మీరు కరీంనగర్లో వీళ్ళని భయపెట్టించడానికి ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది కూడా ఈ నిందితుడు బండి సాయి భగీరథ్ అక్కడికి పోకుండా ఎవరినో పంపిస్తే కేసు రిజిస్టర్ చేశారు. అందులో ఈ అమ్మాయి పేరు, ఈ అమ్మాయి తల్లి పేరు, ఈ అమ్మాయి తండ్రి పేరు రాసి బీజేపీ వాళ్ళు దీన్ని బయటపెట్టినరు. ఒక్క రోజైనా బీఆర్ఎస్ పార్టీ ఆ అమ్మాయి పేరు తీసిందా? మీ పోలీసు వాళ్ళందరినీ పెట్టండి, మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళని పెట్టండి. ఈరోజు సోషల్ మీడియా హ్యాండిల్స్లో అన్నీ చూస్తున్నారు కదా మీరు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళని పెట్టి చూడండి. బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ఎప్పుడన్నా కూడా మేము పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కానీ, మేము ఇక్కడ వీలుగానప్పుడు తీసిన వీడియోలు కానీ ఎక్కడైనా ఒక్క చోటైనా అమ్మాయి పేరు బయట పెట్టినామా? పెట్టలేదు. మీ సహకారంతో బీజేపీ నాయకులు, బండి సంజయ్ అనుచరులు, బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇప్పటికి కూడా ఆ అమ్మాయి పేరు బయట పెట్టడం, ఆ అమ్మాయి మీద వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం అది మీరు పెట్టారు. మీ సహకారంతో వీళ్ళు పెట్టినరు, బీజేపీ వాళ్ళు పెట్టినరు. మళ్ళీ మీరు బీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు. నిజంగా ఈ కేసులో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఏ పార్టీ ఈ మైనర్ బాలిక వైపు నిలబడ్డది, ఏ 2 పార్టీలు భగీరథ్ వైపు నిలబడ్డవి అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా క్లియర్గా